Light, camera, rolling, music. హాయ్ అండి, ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా ఓ షో పాంట్సీ సినిమా. అదేంటంటారా, జీవీకే ఆర్ట్స్ బ్యానర్ మీద వేడుక సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన జితేందర్ గారు చేసిన రెండో ప్రయత్నం. మన పూరి జగన్నాథ్ గారి తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా మరోసారి మన ముందుకు వస్తూ అటు పార్వతి మెట్టని ఇటు సంజనాని పక్కన వేసుకుని శ్రీహరి గారిని అడ్డెట్టుకుని మన ముందుకు వచ్చిన ప్రయత్నం ఏంటంటారా, యమహో యమహ. అదేంటి నా నచ్చ సినిమా పేరు. చంపటము చావటము అది నీ చేతిలోనో నా చేతిలోనో లేదు, పైన నా దేవుడి చేతిలో ఉంది. ఆ ప్రాణాల్ని తీయటం నీ వల్ల కాదు కదా, ఆ పరమేశ్వరుడి వల్ల కూడా కాదు. మానవుడు మిమ్మల్ని పూజించుటయా? అదే మాకును ఆశ్చర్యంగాను ఒకంత సంతోషంగాను ఉన్నది. కింద మా భక్తుడి ఆట మొదలైంది. తెలుగులో నమస్తే, తమిళ్లో వణకం, ఉర్దూ మే అదా బసే పులి రాజా. కమ 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 కమాన్ రాజా, బుమ్ బస్ బుమ్ బుమ్ రాజా, యువ 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 రాజా, ఓ పులి రాజా. బోన్లో కడుగు పెట్టి పులి నుంచి తప్పించుకోవచ్చేమో గాని నా బోన్లో కడుగు పెట్టి ఏ చీమ తప్పించుకోలేదు. You are my dream, Lanessa. I am the love, Vanessa. Because na something new telusa నీ మాటకు బాగా చిక్కిపోయే. నువ్వు నన్ను చంపుతానన్న రోజే లేపుకుపోతా సంభవం. అమెరికా ఒక భూతల స్వర్గం. ధర్మరాజ్ నీ ప్రేమ విషయంలో చావే తప్పదనుకుంటే ఆ చావుని నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తానా? మన స్టోరీ గురించి చెప్పు. కథ యమహో యమహ. కథ చెప్పాలంటే ఇది మనం ఇంతకుముందు ఎన్నో చూసిన యముడి కథల తాలూకు కథే, కాకపోతే చిన్న మార్పు. ఇందులో ఏంటంటే యాక్చువల్గా యముడిని పూజించే భక్తులు లేరు. అందరు దేవుళ్ళకి భక్తులు ఉంటారు కానీ యముడిని పూజించరు, ఎందుకంటే ప్రాణాలు ఇట్టుపోతారు కదా. అవును మరి. సో యముడిని పూజించే భక్తులకు ఉంటే బాగుంది యముడు భార్య అనుకుంటారు. ఎందుకంటే యముడికి మిగతా వైఫ్లు అందరూ ఉంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అవహేళన చేస్తారు. బెటాలియన్ అంతా ఉంటారు కదా. మాకు అందరికీ భక్తులు ఉన్నారు, మీ ఆయనకి భక్తులు లేరు అంటుంటారు. ఈ బాధలో ఉన్న యమలోకంలో యముడు భార్య బాధపడతా ఉంటారు. సో అదే టైంలో బాలు అనే కుర్రాడు యమహో యమహ అంటూ ఎప్పుడు యముడిని కొలిచే ఒక యమ భక్తుడు. ఎందుకు అతను యముడిని కొలుస్తున్నాడంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ బామ తల్లిదండ్రులు పోగొట్టుకుని అతను బామ దగ్గర పెరుగుతుంటే వాళ్ళ బామ అతను యముడి భక్తుడిగా పెంచుద్ది. ఎప్పుడు యముడిని భక్తుడిగా పూజిస్తూ ఉంటాడు. దానికి ఒక బలమైన కారణం ఏంటంటే అతను తన 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి కాలం చేస్తాడు, అంతే అతను ఆయుధ్యం అని చెప్పి ఒక అతను చెప్తాడు, ఓ స్వామీజీ చెప్తాడు. ఆ మాట నమ్ముద్ది. అయితే దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పి ఆ బామ్మ అడిగితే ఈ కుర్రోని 7 సముద్రాలు దాటి పంపించేసే 25 ఏళ్ళు వచ్చేటప్పటికి పంపించేస్తే ఎన్ని మార్పులు జరగచ్చు అని చెప్పింది. దాంతో బామ్మ పరిగెట్టుకుని బేవర్స్గా తిరుగుతుంది. తన మనవాడిని 25 ఏళ్ళు రాకుండానే అమెరికా పంపించేద్దాం. అది ఎలా పంపించింది ఏంటని లాజికల్ పక్కన పెడితే వెళ్ళిపోతాడు మనోడు. వెళ్ళిపోయి ఇక్కడ హైదరాబాద్లో బాగా మనకు కష్టంగా ఉంది. అలాంటిది మనోడు అక్కడికి అమెరికా వెళ్ళిపోయి చాలా ఈజీగా బతికేస్తుంటాడు బేవర్స్గా. తనకు తోడుగా మన శివారెడ్డి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఈ ప్రయాణం ఇలా జరుగుతుంటే ఇటు బేవర్స్గా తయారవుతుంది. భక్తుడు బేవర్స్ పైన వాళ్ళందరూ కింద చేస్తుంటారు. దాంతో మళ్ళీ కోపం వచ్చి నేముడికి కిందకు వచ్చి వీడికి పని కల్పించాలని చెప్పి స్వప్న అనే ఒక అమ్మాయికి వీళ్ళకి మధ్య ప్రేమ పుట్టిస్తాడు. దాంతో బాధ్యతగా ఉంటాడని లెక్కేస్తారు. అదిగో అక్కడ వచ్చింది ట్విస్ట్. ఈ స్వప్న అనే అమ్మాయిని ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక్కడి సినిమాలో ప్రకాష్ ప్రేమిస్తున్నట్టు ఒక విలన్ ప్రేమిస్తూ ఉంటాడు.
ఏదో మర్యాద రామంలో చిన్న కొడుకు హెడ్ చూసారా ప్రభాకర్ రాతోడు ఎక్స్ప్రెషన్ ఉండదు బ్లాంక్ గా సొత్తట్టు చూడండి పర్వతంలో ఉంటాడు అతను నెట్టారు ఆడేమి ఈ స్వప్న ప్రేమింతారంట అక్కడతో హీరోకి వీళ్ళకి గొడవ ఈ స్వప్న ఎలా సొంతం చేసుకున్నాడు ఆ చావు నుంచి యముని ఆశీస్సులు పొంది ఎలా బయటపడ్డాడని చిన్న ట్విస్ట్ క్లైమాక్స్ ఇస్తూ చివరి వరకు ఆద్యంతో మనం చూసిన సినిమాల్లో ఉండే కథనే మళ్ళీ చూసేటట్టు కథగా తీసారు. ఇదే స్టోరీ మన స్టోరీ అదండి. ఇప్పటి వరకు యముడు తాలూకా సినిమాలు ఎన్ని వచ్చినా చాలా అన్ని తీసేశారు. రిమైనింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆర్టిస్టులు కూడా ఇందులో తీసేశారు. ఇంక నుంచి యముడు బేసిన సినిమాలు చెప్తే ఎవరో ప్రేక్షకులు చూడరు అనమాట. ఆ ప్రాణాల్ని తీయటం నీ వల్ల కింద మా భక్తుడి ఆట మొదలైంది. You are my dreamland son, I am the love bunny son, because na something new తెలుసా నీ మాటకు బొక్క చిక్కిపోయే. అమెరికా ఒక భూతల స్వర్గం. నటి వర్గం గురించి చెప్పు. నటి వర్గం గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవచ్చు మన సాయిరామ్ శంకర్ గురించి, పూరి జగన్నాథ్ తమ్ముడి గురించి. అదృష్టముడు దురదృష్టం 16. అదేంటిది? అది అంతేలే. నెక్స్ట్ చెప్పు. ఓకేలే సరేలే. మొత్తానికి ఏదో పాపం విజయం కోసం పోరాడుతున్నాడు. ఆ తర్వాత పార్వతి మిల్టన్. హలో ఆ పేరు చెప్తే నువ్వేట అలాగా మెల్ట్ అయిపోతున్నావు. మెల్ట్ పిల్ల బ్రహ్మాండంగా చేసింది. మరి అదే వద్దు, బ్రహ్మాండంగా చేసింది, కోసపడిన అదరగొట్టేసింది ఎద్దు. ఆ పిల్ల బాగా చేసింది అంతే కదా. చెప్పు. ఆ తర్వాత సంజన చూడడానికి కత్తిలా ఉంటది. నువ్వు మెల్ట్ అయిపోతున్నావు. ఎవడు ఈక్నెస్ ఆడుకుంటాయమ్మా. ఉంటే ఉంచుకో. ఇంకా ప్రధాన పాత్రలో మన గ్యారంటీగా మనం వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఎవరు? రియల్ స్టార్ శ్రీహరి. అబ్బో యముడు. యముడి పాత్రలో ఆ ఆహార్యంలో కానీ ఆ పర్సనాలిటీలో కానీ డైలాగ్ డిక్షన్లో కానీ ఒక్కసారి పెద్దాన్ని గుర్తొచ్చారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే శ్రీహరి గారు నిలువెత్తి విగ్రహం అద్భుతంగా చేస్తాడు. ఈయనకి ఇందులో ఇంకో ప్లస్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పటిదాకా ఈయన ఇంతకు ముందు ఏ రకాల వేషాలు అయితే చెయ్యలేదు, ఆ బ్యాలెన్స్ తాలూకా వేషాలు అన్ని కూడా ఈ సినిమాలో చేసేసారు. కరెక్ట్గా చెప్పు. ఇందులో లేడీ వేషం కూడా ఇచ్చి అదే అందు గురించే. ఆ తర్వాత రామప్రభ గారు సీనియర్ మోస్ట్ ఆవిడ కూడా చేశారు. అబ్బో ఇలాంటి వేషాలు కాబట్టి రెడీమేడ్ పిండి. రెడీమేడ్ పిండి అంటే కొట్టిన పిండి అంటే రొటీన్ గా ఉంటుందని. అలా వచ్చి దాని తర్వాత విలన్ పాత్రలో ప్రభాకర్ రాజుడు మర్యాద రామంలో శనకొడుకు చేసి రాతలు. ఏది నువ్వు ఇందాక చెప్పు కదా పొడుగ్గా ఉంటాడు ఎక్స్ప్రెస్ నిల్లనే. నిల్లంటే మనిషి అలా ఉంటాడు మరి. ఆ తర్వాత ఇంకా మిగతా పాత్రలు ఇంకెవరు చేశారంటే తాగుబోతు రమేష్, శివారెడ్డి గారు ఇలా అందరూ బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ చేశారు. అబ్బో పెద్ద బ్యాటింగే. టాకీసు 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 అది 70mm జంబుల్ హాటు టాకీసు. ఏ క్లాసు బి క్లాసు సి క్లాసు ఏ క్లాస్ అయినా ఎర్రెక్కే టాకీసు. 2 పీసు డ్రెస్సుల్లో వాడేటి మూవీస్ ఓపెనింగ్ నువ్వే చూస్తే నా సినిమా బిందాస్. అబ్బాయినే ఎవరికైనా ఇస్తాను టికెట్స్. ఇంతకీ రేట్ ఎంత పిల్ల? షోకి మేమొస్తే మస్తు సీల చూపిస్తా. నటి షోకి మేమొస్తే మైకంలో ముంచేస్తా. ఫస్ట్ షోకి నువ్వు వస్తే ఫస్ట్ బీచ్ మోగిస్తా. సెకండ్ షోకి నువ్వు వస్తే నీకు చుక్కలు చూపిస్తా. ఎరా బాబా సాంకేతిక వర్గం గురించి చెప్పరా. సాంకేతిక వర్గం అంటే ఫస్ట్ మనం చెప్పుకోండి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బర్నికే ధరన్. ఇది బర్నికే ధరన్. అది ఎట్లా స్క్రీన్ మీద రాయపాటి జనార్దన్ అనేది చూసాం కదా. రాయపాటి జనార్దన్ చూసావా? ఎవరు దిత్తే అంటే చేత భాగాలు కానీ చెప్పిన తర్వాత మాటలు రాసిన వెలుగొండ శ్రీనివాస్ అద్భుతంగా రాయాడు అక్కడక్కడ. ఓకే ఓకే బాగా రాయాడు ఉన్నంతలో. ఆ తర్వాత ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ రక్షిత్ అద్భుతమైన మూమెంట్స్ ఇచ్చాడు. ఏది ముఖ్యంగా పూలి గెటప్ లో పక్కన సాయిరామ్ శంకర్ చేత కూడా బ్రహ్మాండంగా చేయించేసి చాలా కష్టపడ్డాడు కుర్రాడు. సాయిరామ్ శంకర్ కూడా అద్భుతంగా చేశాడు. ఇది ఆ తర్వాత ఫైట్స్ చేసిన రామ్ లక్ష్మణ్ సిరక్ కూడా ఈడియట్ సినిమాలో రవితేజ రేంజ్ లో కంపోజింగ్ ఇచ్చేసారు. కరెక్ట్ గా చెప్పి ఆ తర్వాత ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యత నిర్వహించిన వ్యక్తి ఎవరు? మార్తాండికే వెంకటేష్. ఈ మార్తాండికే వెంకటేష్ గారు కూడా సినిమా ఎడిటింగ్ చేస్తున్న సేపు కూడా యమహో యమ అని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ ఆయన కూడా యమహో యమ అంటే సినిమా తీశారు కదరా. అది అలా వచ్చా. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు వేడుక సినిమా తర్వాత తను చేసిన రెండో ప్రయత్నం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు? జితేంద్ర గారు.
ఈయన కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ పెట్టుకుని ఈ యమహో యమ సినిమా తీసాడు డైరెక్టర్ గా. మాట్లాడితే ముందోసారి వెనకోసారి యమహో యమ అంటే రేనా తెలియకడతాను సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు సాయిరామ్ శంకర్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డైలాగ్ ముందోసారి వెనకోసారి యమహో యమ అంటే అక్కడ నువ్వేం మాట్లాడలేదు కానీ ఇక్కడ నేను మాట్లాడితే ఎందుకు తప్పడుతున్నావు నువ్వు? అత్తమానం అన్నం ఏంటని అడిగాం. అత్తమానం ఏంటి? యమహో యమ నీ సినిమాని ప్రమోట్ చేస్తున్నాను ఆ విషయం మీకు తెలిసింది కానీ వీడికి మాత్రం అర్థం కావట్లేదండి. అది కదా బాబా సో అదండి జీవి కార్డ్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్ గౌడ్ నిర్మాతగా, జితేంద్ర వేడుక సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం జితేంద్ర గారు తన ద్వితీయ ప్రయత్నంగా చేసిన సినిమా యమహో యమ. మన పూరి జగన్నాథ్ గారు తమ్ముడు, మన అందరికీ బాగా తెలిసిన కుర్రోడు సాయిరామ్ శంకర్. ఈజీగా డైలాగ్ చెప్పగలడు, ఈజీగా యాక్ట్ చేయగలడు అని చెప్పి మన అందరం నమ్మిన కుర్రోడు. ఎన్నో సినిమాలు చేశాడు, మంచి మంచి దర్శకుల దగ్గర పనిచేశాడు. కాబట్టి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. మంచి సబ్జెక్టుతో మన ముందుకు రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాడని మా పిల్లడు మంచి సబ్జెక్టుతో మన ముందుకు వస్తాడని ఆశించి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుల మట్టికి నిరాశ. ఎందుకంటే పూరి జగన్నాథ్ అద్భుతమైన కథలు తెస్తాడు. పూరి జగన్నాథ్ ఆలోచన సరళి బాగుంటుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారిలాగా మంచి కథలు రాయలేకపోవచ్చు, మంచి కథలు తీయలేకపోవచ్చు, కానీ కనీసం ఆయన తమ్ముడిగా ఉన్నందుకు ఒక మంచి కథ వినలేడా, ఓ మంచి కథకి జడ్జిమెంట్ చెప్పలేడా అనే విమర్శలు థియేటర్లో ఉన్నాయి. ఏంటి సాయిరామ్ శంకర్ సినిమాలు బాగుండాలి, సాయిరామ్ శంకర్ హీరోగా ఎదగాలని కోరుకుని ప్రతి వాటి నుంచి. సో యమహో యమ అనే టైటిల్ పెట్టి ఓ సోషియో ఫాన్సీ సినిమా వస్తుంది. అందులో రియల్ స్టార్ శ్రీహరి గారు ఆయన పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాడంటే ఖచ్చితంగా సక్సెస్ కోసం మంచి ప్రయత్నం చేస్తానని నమ్మాం. సో నమ్మిన ప్రేక్షకులందరినీ కూడా ఇవాళ అయింది, అంటే వాళ్ళ నమ్మకం అయిందని బట్టి ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక జితేంద్ర గారు ఏమండి, ఈవేళ ఒక షార్ట్ ఫిలిం, ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలిం తీసే దర్శకుడు కూడా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఒక చిన్న కుర్రాడు ఒక షార్ట్ ఫిలిం చేస్తే దానికోసం 1000 ఆలోచిస్తున్నాడు. 1000 ఆ 10 నిమిషాల్లో ఎక్కడైనా ఒక్క నిమిషం నేను బోర్ కొట్టించకుండా తీయాలి, ఆ బోర్ కొడితే వెంటనే తీసేసి ఇంకోటి చూసేస్తారనే తాపత్రయం కనిపిస్తుంది. మరి ఇన్నాళ్ళ ఇండస్ట్రీలో ఇంత ప్రయాణంలో మీరు ఎన్నో సినిమాలు తీసిన అనుభవంలో ఈవేళ మీరు దర్శకుడిగా చేసిన ప్రయత్నాల్లో ఎందుకు ఈ లోపం జరుగుతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వేడుక సినిమాలో ఏవో కొన్ని పొరపాట్లు దొరికినాయి, కానీ సినిమా దర్శకుడిగా బాగా చేయగలిగాడు అని కొంతమంది అన్నా కూడా యమహో యమ చూసిన తర్వాత మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేశారన్నమాట అందరూ అంటున్నారు. ఎందుకంటే సరైన కథాబలం లేకపోవటం, ఆ కథలో కథనానికి అవకాశం లేకపోవడం, ఆ కథనంలో వేగు సీన్లు ఉపయోగం, అసలు సీనేనా అది అనే సీన్లు చాలా ఉన్నాయి. అలాంటి సీన్లకు మరి డైలాగులు ఎలా వస్తాయి? ఉన్నంతలో వెలుగొండ శ్రీనివాస్ కొన్ని డైలాగులు బాగానే రాసినా అతను కూడా గొప్పగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సీన్ల యొక్క డెప్త్ లేకపోతే ఆటోమేటిక్గా డైలాగ్స్ పుట్టవు. ఇలాగ పేలమైన సీన్లతో పేలమైన కథనంతో సినిమాని నడిపిస్తున్నారంటే ఇంత బాధితారాగా ఉన్నప్పుడు ప్రేక్షకులు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారా, వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో చూపించాలనే తాపత్రయం దర్శకుడిగా ఆ బాధ్యత బరువు మీదే. ఇక నిర్మాతగా ఒక సినిమాని మంచి సినిమాగా భావించి తన సినిమా హిట్ అవ్వాలని కోరుకుని ప్రతి మనిషి, మీరు కూడా సరే సినిమా హిట్ అవ్వాలని తీస్తారు, కానీ తీసేటప్పుడు డైరెక్టర్ అనేవాడు మొదటి ప్రేక్షకుడు కాబట్టి తన సినిమాని తన మొదట చూడగలగాలి. కాబట్టి అలాంటి చూడటంలో మీరు విఫలమయ్యారనమాట ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీహరి గారు గత పర్ఫార్మెన్స్ని తీసుకుంటే ఈ పర్ఫార్మెన్స్ని అబ్బో అనే పర్ఫార్మెన్స్ కాదు, ఏదో ఉన్నంతలో ఆయన చేశారు. నేను ఉన్నాను కాబట్టి నేను చేయగలను చేసేసారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు పర్వాలేదు, కానీ మిగతా ఆర్టిస్టులు ఏదో సోగా అనిపించారు. ఇక మన సాయిరామ్ శంకర్ పెర్ఫార్మెన్స్కి వస్తే ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పాలా బాగుందని చెప్పాలా నాకు అర్థం లేదు. డాన్స్ మటుకు ఆయన మటుకు బ్రహ్మాండంగా చేశారు, అది మటుకు ఒప్పుకుని తీరాలి. ఇంకోటి గ్లామర్ బాగా దూరం. ఇప్పుడు గ్లామర్కి మామూలుగానే మనోడు అంత మాత్రం ఈ రింకిల్స్ అయ్యి వచ్చేసి క్లోజ్ పెడితే కొంచెం చూడడానికి ఏంటి సాయిరామ్ శంకర్ ఈ మధ్య గ్యాప్లో బాగా జిమ్ ఎక్కువ చేసినట్టున్నాడు అనే పరిస్థితి ఉంది. ఇంకా పార్వతీ వెళ్ళడం చూడడానికి భలే ఉండేది. ఈ మధ్య ఎందుకు మరి సన్నబడిందో మరి ఏమన్నా రాగి సంగటి లాంటి
ఎలాంటిది ఎంటుందో తెలియదు కానీ టైట్గా ఇలాగ అయిపోయింది ఆవిడ, ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్గా చెప్పింది డైలాగ్. సంజన ఉన్నంతలో ఏదో ప్రయత్నం చేసింది, డబ్బింగ్ సొంతంగా చెప్పడం కొంచెం ఇబ్బందికరం. ఇంకా శివారెడ్డి గారు చాలా రోజుల తర్వాత సెలవుస్ మీద కనిపించారు కాబట్టి ఉపయోగం లేని వేషం. ఇంకా మిగతా వాళ్ళని అందరి గురించి ఇలా పేరు చెప్పుకుంటే ఎంఎస్ గారిది అన్నీ కూడా పెద్ద వర్కౌట్ అయిన విషయాలు ఏం కనపట్లేదు. కాకపోతే యమహోయమ అనే టైటిల్ చూసి ఏదో ఉందని వెళ్ళిన ప్రేక్షకుడికి నిరాశ అయిందన్నమాట ఖచ్చితంగా 100% నిజం. ఇలాంటి సినిమాలు కాకుండా ఓ మంచి సినిమాని కనీసం 10 నిమిషాలు ఎంటర్టైన్మెంట్, 2.5 గంటల సినిమాలో కనీసం 10 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. మేము సినిమా చూస్తాం, చూసిన సినిమాలో ఉన్నా పర్లేదు మేము సినిమా చూస్తాం. తెలుగు ప్రేక్షకులు సర్దుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రయత్నం చేయడం బట్టి ఖచ్చితంగా మేము అందరం ప్రశ్నించాల్సిన విషయం కాబట్టి ప్రశ్నిస్తున్నాం. మీరు ఎవరు తప్పుగా భావించకుండా మరిన్ని మంచి ప్రయత్నాలు చేసి మంచి సినిమాను మాకు అందిస్తారని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని, దర్శకుల్ని, నిర్మాతల్ని అందరినీ కూడా పేరుని అభినందిస్తూ మంచి ప్రయత్నం చేయండి. మేము పెట్టుకున్న ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో ఇంకా చాలా సినిమాలు విడుదలైనండి. మరి వాటి సంగతి ఏంటో చూసి వచ్చి కడిగెత్తి కానీ నాకు మనశ్శాంతి ఉండదని విషయం మీకు తెలుసు కాబట్టి ఈ బాధ్యత మీ తరపు నేను తీసుకున్నాను కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నానండి. మీ ఎర్రబాబండి. యమహోయమ. నోరు మూసుకుని ఏలేసుకో, నేను చెప్పింది చెప్పినట్టు చేసేసుకో, లోగుట్టునంత లాగేసుకో, నా సిగ్గు భగ్గుమంటుంది చలి కాసుకో. పిల్ల టెన్నిస్ బంతిలాగా తాకుతుంటే దీని పిన్నిస్ చూపు నన్ను గుచ్చుతుంటే